మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. ఇదివరకు వచ్చే దానిలో బ్లడ్ డిజార్డర్స్లో ప్లేట్లెట్స్ పడిపోవడం కూడా ఒకటి కదా. సో సాధారణంగా మా వాడక భాషలో ప్లేట్లెట్స్ ఎప్పుడు పడిపోతాయి, డెంగ్యూ అది వచ్చినప్పుడు పడిపోతాయి యాక్చువల్గా. సో ఇది కాకుండా అసలు ప్లేట్లెట్ పడిపోవడానికి గల ఎన్ని కారణాలు ఉంటాయి? ఒకవేళ డెంగ్యూ విషయంలో అయినా కానీ ప్లేట్లెట్స్ పడిపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పడిపోయిన తర్వాత ఎట్లా చికిత్స ఎట్లా చేస్తారు? మనం తీసుకునే జాగ్రత్తలు పడిపోకుండా ఏముండదు, అది డిసీజ్ కోర్స్ అది దాని కోర్సులో వెళ్తుంది. డెంగ్యూ వైరల్ ఇన్ఫెక్షన్ కదా, చాలా మట్టుకు వైరల్ ఇన్ఫెక్షన్ సెల్ఫ్ లిమిటెడ్, ఏం చేయకుండా తగ్గిపోతుంది, ఏం చేయాల్సిన అవసరం లేదు. డెంగ్యూ కేసెస్లో ట్రీట్మెంట్ కూడా ఏం స్పెసిఫిక్గా లేదు. కొన్ని కేసెస్లో ప్లేట్లెట్ ఎక్స్ట్రీమ్గా పడిపోయి బ్లీడింగ్ వల్ల ప్రాణహాని వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళల్లో ప్రాబ్లమాటిక్. కానీ చాలా మట్టుకు డెంగ్యూ పేషెంట్స్లో ఫీవర్ వస్తుంది, స్కిన్ ర్యాష్ వస్తుంది, ప్లేట్లెట్స్ తగ్గుతాయి. ఈ ప్లేట్లెట్స్ తగ్గడం కూడా కొంతమంది 1,00,000 వస్తేనే పానిక్ అయిపోయి ఓ భయపడిపోతారు. మామూలుగా మనకి 30,000 లోపల వస్తేనే మనకి బ్లీడింగ్ సిమ్టమ్స్ ఉంటాయి. దానిపైన యూజువల్గా సేఫ్గా ఉంటాయని చెప్పొచ్చు. సో తగ్గుకుంటా వచ్చి ఒక చోట అయిపోయి మళ్ళీ పెరిగిపోతాయి. సో అన్ని కేసెస్లో ఎక్స్ట్రీమ్ లో లెవెల్కి వెళ్ళవు. సో చాలా మట్టుకు మోడరేట్ 50-60 వరకు వచ్చి మళ్ళీ నార్మల్ అయిపోవడం చూస్తుంటాం. సో దీంట్లో మనం ముందుగా తీసుకునే ఒకసారి ప్రాసెస్ స్టార్ట్ అయినాక చాలామందికి సెల్ఫ్ లిమిటింగ్ ఇల్నెస్, ఆటోమేటిక్గా మంచి ఫ్లూయిడ్స్ తీసుకొని పారాసిటమాల్ ఫీవర్ కంట్రోల్ చేసుకుంటే ఆటోమేటిక్గా రికవర్ అయిపోతారు. కానీ ఏ పేషెంట్ కాంప్లికేషన్లో వెళ్తాడు, ఏ పేషెంట్ వెళ్ళడు అనేది ఎవరికి తెలియదు. అక్కడ జాగ్రత్తగా ఉన్నారు. అక్కడ ఒక ఫిజిషియన్ ఒపీనియన్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. తీసుకొని కొంతమందికి స్పెషల్ అంటే మానిటరింగ్లో పెట్టాల్సి వస్తుంది కొన్నిసార్లు. కొంతమందిని వీళ్ళకి ఏమైనా ఎక్స్ట్రీమ్గా పడిపోయి వీళ్ళకి ఏమైనా ఇబ్బంది వస్తుందా అనే సిచ్యువేషన్లో ప్లేటెట్ పెంచడానికి పర్టికులర్గా ఫుడ్ డైట్ ఏమైనా ఉన్నాయని చూస్తే చాలామంది పపాయ లీఫ్ ఎక్స్ట్రాక్ట్స్, పపాయ ఆకు రసం ఈ టైంలో ట్రై చేయడం చూస్తున్నాము. డెంగ్యూలో అయితే ఎంతో కొంత ఎవిడెన్స్ ఉంది ఆకు లీఫ్ పనిచేసినట్టు, కానీ స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేదు. కాకపోతే పాయింట్ ఏంటంటే ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్లో ఏం చేయకపోయినా పెరిగిపోతుంది. నువ్వు ఆకు రసం మీకపోయినా అది పెరిగిపోతుంది ఆటోమేటిక్గా. సో చాలా కేసెస్లో, కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే ఆ డెంగ్యూ వచ్చిపోతుంది, ప్లేటెట్స్ పెరగవు, ఇంకా అక్కడే లెవెల్లో ఉండిపోతాయి. సో అప్పుడు ఐటీపీగా కన్వర్ట్ అవుతుంది, అంటే ఇమ్యూన్ థ్రాంబోసైటోపెనీ, అంటే ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి వెళ్తుంది. వాళ్ళ ట్రీట్మెంట్ అవసరం ప్లేటెట్స్ పెంచడానికి. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా సార్ 30,000 కిందికి పడతాయి, యాక్చువల్గా ఏం జరుగుతుంది పేషెంట్లో? జనరల్గా మన బాడీలో ప్లేటెట్స్కి మన బాడీకి చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. నార్మల్ 1,50,000 కానీ మనకి బ్లీడింగ్ అవ్వాలి అంటే దెబ్బ తగలకుండా లోపల బ్లీడింగ్ అవ్వాలి అంటే 20,000 వరకు కూడా అవ్వదు. 20,000 లోపల క్లాటింగ్ వ్యవస్థ కొద్దిగా డిస్టర్బ్ అవుతుంది. సో అటువంటి పరిస్థితుల్లో బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆ మినిమం థ్రెషోల్డ్ అంటాం, అంటే ఒక పేషెంట్ లోపల స్పాంటేనియస్గా బ్లీడింగ్ అవ్వాలి అంటే ఆ ప్లేటెట్ సంఖ్య 20,000 లోపల వచ్చినట్టుగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్పెషల్లీ జ్వరం ఉన్నప్పుడు, లేదంటే పేషెంట్ బాగా సిక్గా ఉన్నప్పుడు, బాడీ వీక్గా ఉన్నప్పుడు కూడా ఛాన్సెస్ పెరుగుతాయి. ఇప్పుడు 20,000 లోపల ఉన్నప్పుడు ఇది జనరల్గా. కానీ కొన్ని పరిస్థితుల్లో 10,000 వచ్చినా ఏం కాదు, కొన్నిసార్లు 30,000 ఉన్నా బ్లీడింగ్ అయిపోతుంది. అట్లా డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. జనరల్గా మాట్లాడితే 30,000 కట్ ఆఫ్. సో అంటే ఇప్పుడు అది వచ్చినప్పుడు సాధారణంగా బయటికి లెక్కిస్తారు కదా ప్లేట్లెట్స్. సో అటువంటి అంటే ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా ఎట్లా? జనరల్గా ప్లేట్లెట్స్ ఎక్కించడం అనేది అంత ఉపయోగకరం కాదు వీళ్ళల్లో, డెంగ్యూ పేషెంట్స్లో. ఓకే. డెంగ్యూలో ఏమవుతుందంటే ఆ ఇమ్యూన్ మెకానిజమ్స్ వల్ల ఆ ప్లేట్లెట్స్ చనిపోతాయి. బయట నుంచి ఎక్కించినా అవి చనిపోతాయి, పెద్ద యూజ్ ఉండదు. బ్లీడింగ్ అయ్యే పేషెంట్స్కి, రక్తస్రావం ఎక్కువ ఉండి ప్రాణాపాయం ఉంటుంది కదా, వాళ్ళు ఖచ్చితంగా ప్లేట్లెట్స్ వెళ్ళిపోతాయి. సో అటువంటి పరిస్థితుల్లో తప్ప మిగతా సిచ్యువేషన్స్లో ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది అంత యూస్ఫుల్ కాదు. సో మనం తీసుకునే జాగ్రత్తలు అక్కడ తక్కువ. హెల్తీ డైట్, అలర్ట్గా ఉండాలి, సిమ్టమ్స్ని రిపోర్ట్ చేయాలి ప్రాపర్గా. డైట్లో పర్టికులర్గా ప్లేటెట్ పెంచే ఫుడ్ అంటే ఏం లేదు, బట్ ప్రజల్లో చాలా నమ్మకాలు ఉంటాయి కొన్ని ఫుడ్స్ పైన, బట్ అవి యూజువల్గా స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ లేవు. పండ్లే కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు, వాటి వల్ల ఇబ్బంది ఏం లేదు, నష్టమేం రాదు. బట్ జనరల్గా ఆటోమేటిక్గా సెల్ఫ్ రికవర్ అయిపోతారు.